మీకు తెలుసా, స్వయంగా మంత్రం కానటువంటి అక్షరం అనేది లేదు, ఔషధం కానటువంటి మొక్క అనేది కూడా లేదు. అసలు ఎందుకు పనికిరాడు అనే మనిషి అనేవాడే ఉండడు. కానీ అన్నిటికంటే ముందు ముఖ్యం ఏమిటి అంటే, మనకు అవసరమయ్యే వ్యక్తిని మనం గుర్తించడం ముఖ్యం. అతని యోగ్యత ఏంటో, విశేషం ఏంటో మనం అర్థం చేసుకోకపోతే అప్పుడు లాభం ఏమిటి? ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పనిలో సఫలం కాకపోతే మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారు అని అనేవాళ్ళు, మూర్ఖులు అనేవాళ్ళు, మీరు ఏమి చేయలేరు అంటారు. అలాంటి వాళ్ళ మాటని మీరు అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే మీతో పాటు ప్రతి ఒక్క జీవి ఆ పరమాత్ముడి యొక్క, అలానే ఈ ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టిలో ఒకరు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఖడ్గం ఉంది, చాలా పొడవైన పెద్ద ఖడ్గం. దాంతో యుద్ధంలో పోరాడొచ్చు, అలాగే గెలవచ్చు కూడా. అదే రెండో వైపు ఒక చిన్న సూది ఉంది. కానీ ఆ చిన్న సూది చేసే పనిని ఈ పెద్ద ఖడ్గం చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అత్యంత అద్భుతమైనది, అత్యంత విశేషమైనది అని. అందుకే మీరు నమ్మండి, మీరు విశేషమైన వారు అని. మార్పు, ఇది లోకానికి కాలమిచ్చిన తీర్పు. ఏ రాజైనా సరే ఎప్పుడూ రాజుగానే ఉండిపోడు. ఎంతటి ధనికుడైనా ఎల్లప్పుడూ ధనికుడుగానే ఉండిపోడు. మన కళ్ళ ముందు సూర్యుడు వెళ్ళగానే చంద్రుడు వస్తాడు. ఏదైనా ఒకటి నాశనం అయింది అంటే అక్కడ ఒకటి కొత్తది పుడుతుంది. ఈరోజు అపవిత్రమైన ప్రదేశంలో రేపు పవిత్రమైన గుడి కట్టొచ్చు. బతుకుల్లో ఏది శాశ్వతంగా ఉండిపోదు. ఈ కాలం అనేది ఎప్పుడూ ఒకరి వెంటే ఉండదు. ఈరోజు మీ వెంట ఉంది కానీ అది నిన్న వేరే వారిది. ఈరోజు మీ దగ్గర ఉన్నది రేపు మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి మీతో ఉండేది ఏమిటి? కేవలం మీరు చేసిన కర్మాలు. ఆ కర్మ ఫలితాలు కూడా మీవి కాదు. మీ కర్మే సత్యం, మిగతావన్నీ కూడా మారిపోతూనే ఉంటుంది. అలా మారిపోయినందుకు భయపడవలసిన అవసరం లేదు. దానిని స్వాగతిస్తే చాలు. ఒకవేళ మీరు చిరునవ్వుతో ఆ మార్పుకి స్వాగతం పలికితే ఆ మార్పు కూడా చిరునవ్వుతోనే మీకు అండగా ఉంటుంది. మన అరచేతిని మూసేస్తే పిడికిలవుతుంది, పిడికిల్ని తెరిస్తే అరచేయిగా మారుతుంది. ఈ అరచేయిని మూయడం, పిడికిల్ని తెరవడం వల్ల ఏం జరుగుతుంది? ఆలోచన, అలాగే స్వప్నం. మనిషి జన్మిస్తాడు, తన ఆలోచన సమయంతో పాటు పెరుగుతాడు. తన ఆలోచన ప్రకారంగానే ఆయన స్వప్నాన్ని చూస్తాడు. అలాగే ఆ స్వప్నాన్ని పూర్తి చేయడానికి తను శ్రమిస్తాడు. కానీ ఒక అత్యంత మహత్వపూర్ణమైన విషయం ఏమిటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఈ ఆలోచన, మీ ఈ స్వప్న ఏదైతే ఉందో అది మీ నియంత్రణలోనే ఉండాలి. మీ పిడికిల్లో అది బందీగా ఉండి తీరాలి. మీరే దాన్ని యజమాని అయి కూడా ఉండాలి. ఒకవేళ అలా జరిగితేనే మీకు లాభం ఉంటుంది. అలా కాకుండా అది మిమ్మల్ని నియంత్రిస్తే అది మీ పిడికిల్ని తెరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మార్గం మీ నియంత్రణలో ఉండదు, ఆలోచన మీ నియంత్రణలో ఉండదు, అలాగే స్వప్నం కూడా మీ నియంత్రణలో ఉండదు. ఒకవేళ అలా అయిపోతే అప్పుడు మీరు మీ భవిష్యత్తుని కోల్పోతారు. అలా కాకుండా మీరు పట్టు సాధించాల్సి వస్తుంది, మీ విచారణలపై, ఆలోచనలపై, మీ స్వప్నాలపై. గుర్తుపెట్టుకోండి, జీవితంలో అత్యంత విలువైన వస్తువు ఏంటో తెలుసా? ఇల్లా, వాహనమా, బంగారమా, ధనమా? ఒకవేళ నేను మీకు నిజం చెప్పాలి అంటే, జీవితంలో అత్యంత విలువైనది ఒక వస్తువు కానే కాదు. ఒకవేళ విలువైనది ఏదైనా ఉంటే అదే భావన, కరుణ, మిత్రత్వం, మాతృత్వం, వాత్సల్యం, ఇంకా అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఒకవేళ మీరు ఈ జీవితాన్ని సమస్త వస్తువులతో గనక నింపేశారు అంటే అప్పుడు జీవితంలో ఆనందం అనేది ఏమీ ఉండదు. అందుకే ఈ జీవితాన్ని భావనలకు నిలయంగా మార్చండి, ప్రేమతో ఉండండి, మనసులో దేవుడిని జ్ఞానించండి. రాధాకృష్ణ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.